చెప్పు సూరి. ఈరోజు అవునవును వస్తుందంటే ఈరోజు మా చర్చికి. అమ్మో ఓకే. రావులపల్లిలోని చర్చిలో వాయిస్ ఆఫ్ క్రైస్ట్ చర్చిలో పిల్లలు బాగా ఉన్నారంటే నేను కూడా వస్తాను అన్నదని. ఓకే ఓకే. ఈరోజు వస్తుందంటే చేప. అమ్మో సూపర్. ఏమన్నా చేపని. అమ్మో ఓకే. ఇదిగో మా ఊరు ప్రార్థన అయిపోయింది. అందరికి హాయ్ చెప్పు. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. బాగున్నారా? ఎంత బాగున్నారు? ఉల్లిపోయారా? చెయ్యి అనే వాసన వచ్చేది బాబా. ఉల్లిపోయారంట అనే మళ్ళీ ఏంటంటే ఉల్లిపోయినా చెప్తున్నారు. బాగున్నారంట, చాలా బాగున్నారంట. మా ఫ్రెండ్ వస్తున్నాయా చిట్టి. అమ్మో చిట్టి కూడా వచ్చిందా? వస్తుందనే వస్తుంది. ఓకే ఓకే ఓకే. వస్తుందనే వచ్చేసినట్టు ఓకే ఓకే. ఏ చిట్టి హాయ్. అరే హాయ్ చెప్పండి చిట్టికి. ఈ రోజు సిబిసి లాస్ట్ రోజు కదండి. చాలా బాధగా ఉందండి. ఈ పిల్లలందరినీ వదిలేసి వెళ్ళిపోవాలండి. మాకు కూడా బాధగా ఉంది కదా. లేదు బాధ ఏం చేయట్లేదు. సూరి ఈ పిల్లలు చాలా మంచివాళ్ళు, నీకు తెలుసా? నిజమే. వాళ్ళు ఉదయాన్నే లేచి ఇంత దూరం పాటలు నేర్చుకోవడానికి, యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవడానికి వస్తున్నారు. నిజమే. సారీ పిల్లలు, సారీ అనియా. నేను సారీ చెప్పాలి, నాకు చెప్పట్లేదు. ఓకే పిల్లలు, మనందరం ఫ్రెండ్స్. అదిగో చెప్పనా పిల్లలు, సూరి చాలా మంచివాడు. ఎంత కోపన్నా మీతో చాలా ఫ్రెండ్షిప్ చేస్తాడు. అవును పిల్లలు, ఈ రోజు మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తారు. ఆర్ యు రెడీ? మీకోసం ఈ రోజు మరి యోనాని మింగింది కదా చేప, ఆ చేప రాబోతుంది పిల్లలు. నేను కూడా మింగాను. ఆగరా సూరి, ఆగు. హాయ్ యోనా చేప, వేర్ ఆర్ యు? చేప వచ్చిందంట. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడానికి 2 రోజులు పట్టింది. బాగున్నారా? యోనా చేప బాగున్నారా? హాయ్ హాయ్. బ్రో నేను పెద్ద ఫ్యాన్. అమ్మో మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా పాడతావు. అమ్మో యోనా చేప. అవును యోనా చేప నిన్నే. చెప్పండి. నువ్వు యోనాని మింగేసావు కదా, నిన్ను మింగమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అందుకు మింగావా? ఓకే. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. అమ్మో మా పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా కదా పిల్లలు. ఎంత ఇష్టం మీకు? వేసేయండి. చూసావా ఎంత ఇష్టం మీకు పిల్లలు? ఒకసారి చెప్పండి ఎంత ఇష్టమో మీకు. అవునా? చాక్లెట్లు తిన్నారా? బిస్కెట్లు తిన్నారా? మరి దేవుడికి ప్రార్థన చేశారా? బైబిల్ చదివారా? అయితే ఏం కావాలి మీకు? గిఫ్ట్ కావాలా? హాయ్ హాయ్ సూరి, బాగున్నావా? చాలా బాగున్నా నేను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ.
నువ్వు చేపలు కొనట్టు నీకు వేసుకుంటారు అయ్యో వీళ్ళు మంచి పిల్లల్లా ఉన్నారు. వాళ్ళు మంచోలే కాదు అలా కనపడతారంటే నీకు. అయ్యో నేను చూస్తున్నా కదా. హాయ్ కిట్టి, బాగున్నావా? చాలా బాగున్నాను. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఈ రోజే వచ్చాను. అవునా? నాకు ముందే తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. అవునా? అవును చేప, నువ్వు యోనాని మింగావు కదా? అవును. అవును, దేవుడు చెప్తేనే కదా మింగావు నువ్వు. అవును అవును. ఇలా కూడా దేవుడు చెప్పిన మాట వినట్లేదు. అయ్యో అయ్యో, అయితే వెళ్ళిపోతున్నాను. నేను చెప్పానయ్యా అలా ఎంత మాట వెళ్ళిపోతాడని చేప. కాదు కాదు, మీరు దేవుని చెప్పిన మాట వింటున్నారు కదా మీరు. అయితే గట్టిగా చెప్పడం వింటామని వింటారా? నిజమే వింటున్నారు. నాకు చాలా ఇష్టం దేవుడు అంటే. ఆయన చెప్పిన మాట వింటాను, ఎందుకంటే ఆయన మాట ద్వారా మేము కలిగి ఉన్నాం కాబట్టి మాకు చాలా ఇష్టం దేవుడు అంటే. మాకు కూడా చాలా ఇష్టం. చెప్పండివా, మీకున్న అదృష్టం మాకు లేదు, ఎందుకంటే మీకు దేవుడు తన సుహాస్త్రాలతో తయారు చేయాడు కదా. మమ్మల్ని అయితే నోటి మాటతోనే చేశాడు, మిమ్మల్ని అయితే చేతులతో తయారు చేశాడు. మీరంటే దేవుడికి చాలా ఇష్టం, కానీ మీరు దేవుడి మాట అస్సలు వింటలేదంట. వింటున్నారు వింటారు వింటారు. మా పిల్లలు మంచోళ్ళు, బయట వాళ్ళ కాదు కదా. మీ అందరూ చేప మాట వింటారా? మరి చేప దేవుడి మాట విన్నది కాబట్టి ఈ రోజు అంత బాగుంది. మీరు కూడా దేవుడి మాట వింటారా? వింటారు. ఉన్నారా? సూరి చేప మాట్లాడుతుందంట. చేప నువ్వు మాట్లాడమ్మా. నేను మాట్లాడతాను, మీరు సైలెంట్ ఉంటే నేను మాట్లాడతా. అందరూ సైలెంట్ గా నేను 3 రోజులు యోనాను దాచి నా కడుపులో. చెప్పా, నువ్వు 3 రోజులు ఏం తినలేదా? ఏమి తెలియదమ్మా నేను. 3 రోజులు ఏం తినకుండా యోనాను లోపల ఉంచుకుందంట. ఎందుకంటే దేవుడికి మాట ఇచ్చాను నేను నిండుతానని. అందుకనే ఏమి తినకుండా ఉన్నా. పిల్లలు, మరి మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా దేవునికి? చేయలేదు. మీరు చేప చూసారా? 3 రోజుల వరకు ఏమీ తినకుండా చేపలు యోనాని చాలా భద్రంగా దాచుకుందంట, దేవుడు చెప్పాడని. మరి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఉపవాసం ఉండి? వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. నేను వెళ్ళిపోతా మళ్ళీ. నాకు దేవుడు అంటే ఇష్టం. బాయ్. చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్పండి. గట్టి చెప్పండి. అందుకే చేప రాదు, చేప వెళ్ళిపోతుంది మళ్ళీ. అలిగేదని చెప్పండి. గట్టి చెప్పాలి. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? అమ్మో, చెప్పండి, గట్టి చెప్పండి. నేను కూడా వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. మీరెవరో నా మాట్లాడట్లేదు. బాయ్. వింటారు అనియా, చెప్పు. పిల్లలందరూ పాట పాడమని చెప్పండి. పాట పాడాలి, గట్టిగా పాడాలి, చప్పట్లు కొడుతూ. గట్టిగా పాడాలి. ఏ పాట పాడదా? నేర్పించవాలని ఇందాక అది చిన్నపిల్లలం పాడదాం, బాగుంటది. అదే చిన్న పిల్లలము యేసయ్య చల్లగా చూడమయ్యా. ఆ పాటనియా నాకెప్పుడు వచ్చాను. ఆ పాట నువ్వు ఫస్ట్ రోజు నేర్పించప్పుడే నేర్చేస్తున్నాను నేను. మీ పిల్లలే కానీ నేర్చుకోలేదు. అయితే పాడమని చెప్పనే గట్టిగా. నన్ను పోషించావు, అమ్మో డాన్స్ చేస్తున్నాడు. నిన్ను విడువనయ్య. గట్టిగా గట్టిగా. చేప వచ్చింది. అమ్మో అవునా, మా వాళ్ళు కూడా చాలా ఇష్టం ఈ పాట కదా. పాడతారు పాడతారు, గట్టిగా పాడతాడా. నా పిల్లలను బంగారు చేతులతో
యేసయ్యా నన్ను దీవించుమయ్యా. వెళ్ళిపోతాం బాయ్. నన్ను పోషించావు. ఒకసారి చూడిరా యేసయ్యా లోపల ఏ చేత లోపల యేసయ్యా చల్లగా చూడమయ్యా. నాకు ఇంకో మాట కూడా ఇష్టం తెలుసా? ఏమన్నా నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఎందుకంటే వాటర్ మిలన్ లో వాటర్ ఉంది కాబట్టి. కాబట్టి ఏ వాటర్ మిలన్ సాంగ్ ఇష్టమంట. ఎందుకంటే వాటర్ మిలన్ లో వాటర్ మిలన్ సాంగ్ వచ్చా మీకు? గట్టిగా పాడండి. మళ్ళీ ఆ పాట పాడితే అదేమో స్లోగా పాడతానే. మాస్క్ పాడాలా? ఆ మాస్క్ అని పాడినారా? మీ వాళ్ళు సరిగ్గా పాడతలేదు పిల్లలు. నువ్వు పాడు అది కాదు నువ్వు పాడు. సరేరా సూరి. వాటర్ మిలన్ పైనాపిల్ ఫ్రూట్ సలాడ్ God the Father, God the Son, Holy is the Spirit, three in one. అయ్యా ఉన్నావా? ఉన్నానే బాబా. ఎందుకు సైలెంట్ ఉన్నావు? పిల్లలు పాట పాడతారు కదా. వింటున్నావా? చిట్టి పాడతారు కదా ఇప్పుడు. అవునవును. చిట్టి వాయిస్ చూసానే సూపర్ ఉంది. సూపర్ ఉంది. అవునవును. పాట చాలా బాగుందనే. నీకు తెలుసా? చెప్పండి. చిట్టి చాలా బాగుంటది కదా. అవుననే. నువ్వు కూడా బాగుంటావు. నిజమే. నేను బాగోలేదా? నువ్వు ఇంకా సూపర్. పిల్లలు పిలిస్తే మిమ్మల్ని. పిల్లలు ఎవరన్నా వెళ్దామా? ఎవరు వెళ్దాం? హవీలో వస్తుందంట ఫస్ట్. హవీలా అవును. వచ్చింది చెప్పు. హాయ్ హరిలా. చెప్పు. హాయ్ ఇంకా చెప్పడమేనా? ఏ క్లాస్ చదువుతున్నావు? అవునా? క్లాస్ ఫస్ట్ సెకండ్ నువ్వు? అదేంటి ఫస్ట్ రావాలి కదా నువ్వు? క్లాస్ లాస్ట్ పిల్ల సెకండ్ కాదు. అయ్యో కదా హరిలా నువ్వు? హరిలా నువ్వు క్లాస్ లాస్టే కదా. సైలెంట్ గా ఉండాలి. మరి నా సెకండ్ అను అబద్ధాలు చెప్తున్నాడు ఆ పిల్ల. సెకండ్ క్లాస్ అంటది. అది క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్. అవును. వావ్ సూర్య కాపు వచ్చినట్టు వెళ్ళిపోతాడు. సూర్య చెప్పు. ఆ సౌండ్ కూడా ఉన్నాడని ఆ సౌండ్ తగ్గించేస్తారు. బండి ఉన్నాడా?
పని సౌండ్ వచ్చాక చూసుకో. బాబు కెమెరా ఆపరేట్ చేస్తున్నావా లేదా? అనియా మాకు కెమెరాలో బాగా వస్తున్నామా అన్న కూడా మనం కూడా తీరా మా ముగ్గురికి అందంగా రావాలి. ముస్లిం ఎలా ఇచ్చారనియా ఇలా నేను క్వశ్చన్ చేస్తాను ఎలా ఉందనియా మామూలుగా ఉందని కూడా తీయమని నేను మరి కొడవది పిల్లలు పిల్లలు కొనాలి. అటు సూర్య మాట్లాడుతున్నాను, మాట్లాడేవట్లేదు. నేనా నువ్వు సైలెంట్ గా ఉన్నావు, నోట్లో బెల్లం మొక్కట్టుకున్నట్టు. సూరి సైలెంట్. హాయ్ పిల్లలు. మరి ఇంకేంటి మరి విషయాలు? అన్నయ్య చెప్పు చెప్పు. అందరూ పాటలు బాగా నేర్చుకున్నారన్నయ్య. నేర్చుకున్నారు, బాగా సాంగ్స్ నేర్చుకున్నారన్నయ్య. నేర్చుకున్నారు. క్లాసులో అన్నయ్య మర్చిపోయాను, నేను క్వశ్చన్ అడగడం మర్చిపోయాను అన్నయ్య. క్వశ్చన్లో అన్నయ్య ఎవరో లేపన్నయ్య, ఎవరో లేపన్నయ్య. అడుగు 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 అడుగు. హాయ్ పిల్లలు. కూర్చో 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 వెళ్ళిపోతాం మేము. అయ్యో చేస్తున్నారు. కూర్చో కూర్చో కూర్చో. అయ్యా వెళ్ళిపోతాను బాయ్. ఒక్కళ్ళే కాదమ్మా. సూరి 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 రా ఇలా చిట్టి. అలాగే వస్తానే బాబా. పిల్లలు సూరి. చిట్టి. చిట్టి కాదు సూరి. చిట్టి నువ్వు వస్తావా అలా చేస్తాను. సూరి వాళ్ళు ఏం అల్లరి చేయరురా. చేపల మార్కెట్ లో ఉంది అవును. వెళ్ళావు. వచ్చారు వచ్చారు. ఓకే ఓకే ఓకే. అనియా నువ్వు క్వశ్చన్ అనియా లేచారు ఎవరైనా? కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. కాదు సూరి, అనియా నువ్వు అందరినీ అడుగు క్వశ్చన్లు, ఒక్కొక్కరిని వద్దు, అందరూ వేసుకుంటున్నారు వాళ్ళు. అలాగే అనియా. ఓకే, అందరినీ క్వశ్చన్ అడుగుతానంట. కూర్చోండి. ఈ రోజు అది ఓకే. పొద్దున్న ఏ స్టోరీ గురించి చెప్పారు? ధన్యతల దానియేలు అంట. ధన్యాల ఓహో దానియేలా. అవును. అయితే దానియేలు ఏం చేశాడు? అనియా చెప్పు. అని వాడు పూజ చేయడం చెప్తున్నాడు. అనియా చెప్పు సూరి. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? అనియా 3 సార్లు. 3 సార్లు అంట. అయితే దానియేలు ఎక్కడ పడేసినా తీసుకెళ్తా దానియేల్ని. సింహంలో పడేశారంట. అని ఎవడో చూడని కుక్కల దగ్గర పడేయని చెప్తున్నాడు. లేదు లేదు లేదు. అదేమన్నారు. సింహాలలో పడేస్తే దానియేల్ని సింహాలు తినేసి కదనియా. మరి ఏం చేసినాయి? ఏం చేసినావా? సైలెంట్గా ఉన్నాయంట. ఎందుకంటే సరైన కొన్నాయనియా? ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? చెప్పండి చెప్పండి. వెరీ గుడ్. ఓకే. వావ్. చెప్పండి ఒకటండి. ఓకే. మరి చిన్న దేని గురించి నేర్చుకోవాలనియా? నిన్న శతకం వేసే కబుర్లు. మొన్న మొన్నంట. దావీదంట. వెరీ గుడ్. హాయ్ పిల్లలు. అందరూ సండే స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా? అందరూ దేవుని మాట వినాలి, సరేనా? దానియేలు లాగా, దావీదు లాగా, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా అందరూ ప్రార్థన చేయాలి, సరేనా? పిల్లలు అందరూ ప్రార్థన చేసుకోండి, సరేనా? మేము మళ్ళీ సంవత్సరం తొందరగా వచ్చేస్తాం, సరేనా? అప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, ఓకేనా? బాయ్ పిల్లలు.